ఒకరు అరాచకానికి మారుపేరైతే మరొకరు అభివృద్ధికి చిహ్నంగా నిలిచారు. ఒకరు నిత్యం కక్షలు కార్పణ్యాలతో దళితులపైన అధికారులపైన దాడులు చేస్తూ విధ్వంసానికి విలయానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిస్తే మరొకరు నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజల సంక్షేమాభివృద్ధికి బాటలు వేశారు. ఒకరు విలనిజంలో పండిపోతే మరొకరు కథానాయకునిగా సత్తా చాటారు. ఎవరా నేతలు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా నిలిచే ఆ నియోజకవర్గంలో ఓటర్లు ఎవరికి మద్దతుగా నిలిచారు? పోలింగ్ సరళి ఏం సూచిస్తోంది? ఈ విజువల్స్ చూస్తే చాలు ఈ నియోజకవర్గం ఏదో మీరు చాలా సులువుగానే గుర్తుపట్టి ఉంటారు. ఈ మాజీ ఎమ్మెల్యే వైపు ఒకసారి పలకరించి చూస్తే చాలు ఆయన చేసిన అన్యాయాలు, అక్రమాలు, దాడులు, తిట్లు, అప్రజాస్వామిక ధోరణులు ఒక్కొక్కటిగా సినిమా దృశ్యాల్లాగా కదలాడుతాయి. దెందులూరు ఎమ్మెల్యేగా చింతమనేని ప్రభాకర్ చేసిన అరాచకాలను చూసి విసిగిపోయిన ప్రజలు 2019లో ఆయన్ను పక్కన పెట్టేశారు. విద్యావంతుడు, యువకుడు, ప్రజల కష్ట సుఖాల్లో భాగమై జననేతగా పేరు సంపాదించుకున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరికి పట్టం కట్టారు. అప్పటి నుంచి నియోజకవర్గం ప్రగతి బాటలో పడింది. చింతమనేని ప్రభాకర్ అక్రమాలు, దాడుల నుంచి తమకు విముక్తి కల్పించే నేత ఎవరా అని నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో ఎమ్మెల్యే అయిన అబ్బయ్య చౌదరి నియోజకవర్గానికి సంబంధించి ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ప్రజలకు అండగా నిలిచారు. అరాచక శక్తులకు అభివృద్ధితో సమాధానం చెబుతూ వారిని తరిమికొట్టారు. నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడానికి శక్తి వంచన లేకుండా కృషి చేసి ఎమ్మెల్యేగా ప్రజల ఆదరణ పొందారు. కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు మౌలిక వసతులు కల్పనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కు పాలన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చొరవ తీసుకుని ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తేవడంలో విజయం సాధించారు. ఈ విషయంపై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసురుతూ ఈసారి ప్రచారం చేశారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ఒక పక్క చదువుకున్నటువంటి మేము కంపెనీలు తెస్తానని చెప్తున్నాం, ఏం చేయగలమో మేము చెప్తున్నాం. ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి 93 కేసులు పెట్టుకున్నటువంటి వ్యక్తి, ఈ 4 రాష్ట్రాల్లో అత్యధిక కేసులు ఉన్నటువంటి ఒక దుర్మార్గుడిని పక్కన పెట్టుకుని ఎవడైతే ఇసుక మాఫియా చేశాడో, ఎవడైతే మట్టి మాఫియా చేశాడో అటువంటి వ్యక్తికి నువ్వు బీఫామ్ ఇచ్చి ఈరోజు దిగజార్చుకున్నటువంటి రాజకీయం చేస్తుంది మీరు కాదా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నా. ఈరోజు మంచితో ఈరోజు ఈ నియోజకవర్గం ముందుకు వెళ్తుంది, అభివృద్ధితో ఈ నియోజకవర్గం ముందుకు వెళ్తుంది, సంక్షేమంలో ఈ నియోజకవర్గం ముందుకు వెళ్తుంది. మేము 3,400 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం చేశాం. 14 సంవత్సరాలుగా మీరు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు దెందులూరు నియోజకవర్గానికి మీరు ఇచ్చినటువంటి ఫండ్ ఎంత? రేపు కావాల్సితే రిలీజ్ చేయండి, దాన్ని బట్టే తెలుస్తుంది కదా మీకు దమ్ము ధైర్యం ఉంటే. ఈరోజు తెలుగుదేశం పార్టీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు హయాంలో దెందులూరు నియోజకవర్గానికి మీరు ఏం చేశారు? మీరు ఫలానిది చేశాము, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయడానికి మీరు సిద్ధమా? నేను సిద్ధంగా ఉన్నా. లేకుంటే ఈరోజు నేను రేపు చర్చకు సిద్ధం. మీ చింతమనేని పంపించి చర్చించగలరా? ఈరోజు ఏ నియోజకవర్గంలో ఏ గ్రామం అయినా సరే మీరు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా అని తెలియజేస్తున్నా. ఈ నేపథ్యంలో దెందులూరు ఎమ్మెల్యేగా రెండోసారి కొటారు అబ్బయ్య చౌదరి విజయం ఖాయమని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం అబ్బయ్య చౌదరికి కలిసి వచ్చే మరొక ముఖ్యమైన అడ్వాంటేజ్ అని విశ్లేషకులు చెప్తున్నారు. మండు టెండల్ని లెక్క చేయకుండా పురుషుల కంటే మహిళలే అధికంగా ఓట్లేశారని గణాంక వివరాలను బట్టి తెలుస్తోంది. ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్సీపీకే అధికంగా ఓట్లు పడ్డాయని, ప్రజలకు వైఎస్ జగన్ మార్కు సంక్షేమ అభివృద్ధిపై నమ్మకం పెరిగిందని పరిశీలకులు చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లోనూ వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉండడంతో వారంతా తమ ఓటును వినియోగించుకుని తమ మద్దతును ఘనంగా ప్రకటించారని చెప్తున్నారు. టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ సమస్యలను, గొడవలను సృష్టించడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్నారు. ఎదుటివారు ఎంతవారైనా సరే వారిని దుర్భాషలాడుతూ రెచ్చిపోవడం, శాంతి భద్రతల సమస్యలను సృష్టించడంలో ఆయన తనకంటూ ఒక మార్కు సంపాదించుకున్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇసుక అక్రమ రవాణాలో భాగమైన చింతమనేనిని ఎంఆర్ఓ వనజాక్షి అడ్డుకున్న సంగతి తెలిసిందే. దాంతో రెచ్చిపోయిన చింతమనేని ప్రభాకర్ ఆమెను నానా బూతులు తిడుతూ కొట్టారు. అడ్డు వచ్చిన ఇతర అధికారులపైన గూండాయిజం చేశారు. అప్పట్లో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయినా సరే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు చింతమనేనిని వెనకేసుకొచ్చారు. దాంతో దెందులూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే చర్చనీయాంశమైంది. అలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే అయిన కొటారు అబ్బయ్య చౌదరి ఈ 5 ఏళ్లలో క్రమశిక్షణగా వేసిన అడుగులు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
ఎప్పుడు ఎక్కడ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో నిలిచారని, ఆయనకే తమ మద్దతుని నియోజకవర్గ ప్రజలు స్పష్టం చేశారు. మరోసారి చింతమనేని ప్రభాకర్ ను తమ నెత్తి మీదకు తెచ్చిపెట్టుకునే ప్రసక్తి లేదని వాళ్ళు తేల్చి చెప్తున్నట్టు తెలుస్తుంది. దాంతో ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుని ఓడిపోతున్నారని అర్థమైనటువంటి ప్రతిపక్షాలు, తెలుగుదేశం మరియు మిత్రపక్షాలన్నీ కూడా ఓడిపోతున్నారని అర్థమైంది. వాళ్ళకి అర్థమైన వెంటనే ఈ రాష్ట్రం మొత్తము కూడా ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో ఓటమి భయం పట్టుకుని చింతమనేని ప్రభాకర్ యొక్క కనుసన్నల్లో ప్రతి గ్రామంలోనూ దాడులు. ఈరోజు పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చేటువంటి జనాలందరినీ కూడా భయభ్రాంతుల్ని గురి చేయాలనేటువంటి ఆలోచన విధానం. ఎప్పుడైతే ఒక రౌడీ షీటర్కి బీఫామ్ ఇచ్చి చంద్రబాబు పంపించాడో ఆ రోజు నుంచి ప్రశాంతంగా ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గం ఆ రోజే నేను చెప్పాను, నిద్రలేపావు నువ్వు ఒక రౌడీ షీటర్ చేతిలో ఈరోజు బీఫామ్ పెట్టి అని. నిన్న అదే జరిగింది. వచ్చే నెల 4న ఫలితాలు వెలువడుతున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ధీమా కనిపిస్తుంది. అదే సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు కనిపిస్తున్నాయని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు.